కమల గారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం తాటి ముట్టీలు ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుందాం. తాటికాయ సీజన్లో తాటిపండు తినకుండా ఉండకూడదు. అందుకే ఈసారి నేను తాటి ముట్టీలు చేసి చూపిస్తున్నాను. ఈ ముట్టీలు టేస్టే అదిరిపోతుంది. గుప్పెళ్ళు అంటారు వీటిని. ఇలా గుప్పెడితో ఇలా ఏళ్ళు పడేట్టుగా పట్టుకోవాలి. మనం ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటాం అన్నమాట. వీటిని ఆవిరి కుడుములాగానే ఇలా పెట్టి పిండి గట్టిగా కలిపితే మన గుప్పెళ్ళతో వచ్చేస్తాయి. లేదంటే ఇలా ఇడ్లీ పాత్రలో ఉడికించుకుని గుప్పెళ్ళు తయారు చేసుకోవచ్చు. కొబ్బరి ముట్టీలు కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇందులో కొబ్బరి ఉంటే కలుపుకుని తినేదే. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కానీ తేగలు, తాటికాయలు, ముంజులు, ఈతకాయలు ఇవే నేను తినే పదార్థాలు. వావ్, చాలా బాగుంది. ముందుగా ఒక తాటికాయ తీసుకుని పేస్ట్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు 2 కప్పులు ఏ నూకైనా తీసుకోవచ్చు, ఇడ్లీ నూకైనా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈరోజు బియ్యం నూక తీసుకున్నాం. తాటి పేస్ట్ని తీసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి కూడా ఉంటే వేసుకుని కలుపుకోవచ్చు. కాస్త నెయ్యి రాసి ప్లేట్కి ఇప్పుడు ఈ కలిపి ఉంచుకున్న తాటి పేసం, రవ్వ, బెల్లం వీటిలో పెడదాం. ఇప్పుడు ఇడ్లీలాగా పెట్టుకుందాం. ఎందుకంటే కొంచెం పలసగా ఉంది, ముట్టి రాదు. ఒక్క ఆవిరి వస్తే మనం ముట్టి ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎలా ఫోల్డ్ చేసుకుంటామో చూడండి. పాలిథిన్ కవర్లో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఏలి ముద్రలు ఎంత అందంగా పడితే అంత బాగుంటాయి ముట్టీలు. తాటిపండు తీపిగా ఉంటుంది కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మనం చేత్తోనే ఫోల్డ్ చేయొచ్చు. ఒకవేళ వేడిగా ఉంది అనుకుంటే, వేడి మీద చేయాలనుకుంటే పాలిథిన్ కవర్లో చేసుకోవచ్చు. ఫోల్డింగ్లోనే అందం వస్తుంది ముట్టి. కొంచెం ఆవిరి వస్తుంది కాబట్టి ఇట్లా పాలిథిన్ కవర్లో పెట్టి ముట్టిని ఫోల్డ్ చేసుకుందాం. చూడండి, ఇలా చేసుకుంటే ఇంకొకసారి ఆవిరి మీద ఉడికించుకుని తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సీజనల్గా ప్రకృతి ప్రసాదించిన ప్రతి పండు, కాయ తిందాం. సంపూర్ణ ఆరోగ్యంతో ఉందాం. ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడుతూ ప్రేమగా మెలుగుదాం. ఆరోగ్యంగా మందులు వాడకుండా జీవిద్దాం. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే నా వంటల నోటిఫికేషన్స్ వస్తాయి.